సిపి ప్రభుత్వంలోనే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలెడితే కరికులంలో మార్పులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఇటువంటి రెవల్యూషన్స్ అన్నీ ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు ఏర్పాటయ్యాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గుర్తుకొస్తుంది. నాడు నేడుతో పిహెచ్సిలు, సిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయి అని అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ. జీరో వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి 52,000 పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ 4%కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దేశ సగటు 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత. ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. ఆరోగ్యశ్రీ సేవలు 1000 నుంచి 3,300కు ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఆరోగ్య ఆసరా ఎప్పుడు వచ్చిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమేనా? ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరగగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించడం సాధ్యమేనా? గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా? పారదర్శకంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఈరోజు నేను చెప్తా ఉన్నా, అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే. అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలు ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా 1,720 రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే 3 నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు. ఈరోజు పరిస్థితి. ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి. విద్యా దీవెన నుంచి, వసతి దీవెన నుంచి ఇప్పటికీ 3 క్వార్టర్స్ అయిపోయినాయి. 4వ క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది. జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు, విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు, కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు.
2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 1,100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు, ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్, 2,200 కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు, ఆరోగ్య ఆసరా ఊసే లేదు, 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి, అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీపోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి, దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సెపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సెపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సెపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్టులన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. దీనిని సంపద సృష్టి అని అంటారు. ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. అదేమిటో తెలుసా? ఆ రోజుల్లో నిజంగా మనమంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు. అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు 18 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి.
దీనికి 2004 నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఒక్క ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతుంది. ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీము. రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి 40-45 వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపైనా చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా. అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి అని అంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదుకునే దానికోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం 13,255 కోట్లు మాత్రమే చేశాడు ఆయన. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన నిలబెట్టే ప్రయత్నం జరిగాయి. ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచనలు చేసింది. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. నవంబర్ 2020లో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది.
ఈ లోపల సెప్టెంబర్ 15, 2021 అంటే దాదాపుగా 10 నెలలు కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే, సెప్టెంబర్ 15న వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం సారాంశం చూస్తే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ, రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ, the innovative model promoted by government of AP to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. This indeed will go a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts. We have taken a note of the recent tenders floated by government of AP for 6,400 megawatt of solar power with a green shoe option of 50%. As per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ, మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము we wish to submit the following proposition for your acceptance అని సెకీ దగ్గర నుంచి లేఖ. సెకీ రాసిన ఆ లేఖలో ₹2.49 ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ ₹2.49 మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము ₹2.49 మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి సెకీ లెటర్లో పేర్కొన్నారు. ₹2.49 per kilowatt hour including SECI's trading margin considering all these aspects అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్, అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే, as a special incentive, Government of India has granted ISTS charges, అంటే interstate transmission system charges, waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on Government of Andhra Pradesh.